ప్రశాంతంగా ఉండే కావలి రాజకీయాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొత్త అధ్యయనానికి తెరతీసిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి శనివారం పేర్కొన్నారు. కావలిలో మాజీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మీడియా సమావేశం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన అనేక మందిపై కేసులు నమోదవుతున్నాయి. ఎవరు లేని ప్రాంతంలో అత్యాయత్నం చేయడం అనడం ఏంటి? జరుగుతున్న పరిణామాలు ప్రజలకు ఇప్పటికీ అర్థమైంది. కావలి నియోజకవర్గంలో ఇప్పటికీ అనేక కేసులు నమోదయ్యాయి. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై కేసులు నమోదు చేశారు. వచ్చిన తర్వాత అక్రమ కేసులు బనాయించడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సాధారణ స్థాయి నాయకుడి దగ్గర నుంచి శాసనసభ్యులుగా, మంత్రిగా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఒక పథకం ప్రకారం వాళ్ళని చిత్రహింసలకు గురి చేయడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిణామం. కావలిలో 2 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే అనేక రకాలైనటువంటి కేసులు నమోదు చేయడం, ఇటీవల ఒక 307 కేసు పెట్టడం, మరలా నిన్న ఎమ్మెల్యే గారి మీద హత్యా ప్రయత్నానికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్లాన్ వేశారు అని చెప్పని ఆయన్ని ముద్దాయిగా ఎఫ్ఐఆర్లో చూపించడం జరిగింది. ఎవరైనా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వ్యక్తిత్వం, మనస్తత్వం తెలిసినటువంటి వాడు మర్డర్ చేసేటువంటి స్థాయి ఉండాలా? అటువంటి పనులు చేసేటువంటి వ్యక్తి ఆయనకి పాపం దాంట్లో ఏమన్నా అలవాటు ఉందా? పోనీ ఒకవేళ ఎమ్మెల్యే గారిని హత్య చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ఎవరూ లేనటువంటి క్వారీ దగ్గరికి పోయి ఆయన ఏమి చేస్తే ఆయన మీద హత్యక పథకానికి ప్లాన్ చేసినట్టు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం పోలీసుల మీద ఉంది. ఎందుకంటే దొంగతనం చేసినా, దొంగ మాటలు చెప్పినా అతికినట్టుగానే ఉండాలి. కనీసం నీ ఇంటి దగ్గరికి వచ్చి డ్రోన్ ఎగరేసారాయా హత్యా ప్రయత్నానికైనా అంటే అర్థం ఉంటుంది. ఏమీ లేకుండా ఎవడన్నా ఈ నియోజకవర్గంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి వ్యక్తులు వాటిని విస్మరించి విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతుంటే, అవినీతి సొమ్ము దోచుకుంటూ ఉంటే వాటిని ఒక మాజీ ప్రజాప్రతినిధిగా ప్రశ్నించాల్సినటువంటి హక్కు, బాధ్యత ఉందా లేదా అనేటువంటిది పోలీసు యంత్రాంగం, కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పండి. ఈరోజు అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంది, ఇల్లీగల్ క్వారింగ్ చేస్తున్నారనేటువంటి సమాచారం ఉంది. దాని ప్రకారం ఎంత మీద ఇల్లీగల్ క్వారింగ్ జరుగుతుంది, ఏ విధంగా ఇల్లీగల్ క్వారింగ్ జరుగుతుంది, కాబట్టి దాని పూర్వాపరాలు ఎందుకు తెలుసుకోవాల్సినటువంటి దాంట్లో ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా అధికార పక్షం చేసేటువంటి తప్పులను ఎండగట్టడం అనేటువంటిది మా ప్రధానమైనటువంటి బాధ్యత, మా ధర్మం. ఎదుగో మీరు తప్పులు చేశారు, మిమ్మల్ని గెలిపించారు ప్రజలు, ఇది మీరు తప్పులు చేస్తున్నారని చెప్పి ప్రశ్నించేటువంటి హక్కు, అధికారం, బాధ్యత, ఆ విధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ప్రతిపక్షం మీద ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ఎక్కడన్నా అవినీతి జరిగితే ఒక్క ఈ ఎమ్మెల్యే మైనే కాదు, ఎక్కడ ఎవరు అవినీతికి పాల్పడ్డా ఈరోజు ఇసుక దోసుకుంటున్నారు, బూడిద దోసుకుంటున్నారు, మట్టి దోసుకుంటున్నారు, గ్రావెల్ దోసుకుంటున్నారు, క్వారింగులు చేస్తున్నారు, ఇంకా రకరకాలైనటువంటివన్నీ చేస్తున్నారు. ఆ చేసేటప్పుడు మిమ్మల్ని, మీరు చేసేటువంటి తప్పులు ప్రజలకు ఎత్తి చూపించడం మీరు చేస్తున్నారు. ప్రజలు మిమ్మల్ని ఏదైతే నమ్మకంతో, విశ్వాసంతో ప్రజలకు సేవ చేస్తారని మిమ్మల్ని గెలిపించారో దానికి భిన్నంగా మీరు వ్యవహరిస్తున్నారనేటువంటి దాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటుంది. కాబట్టి ఆ బాధ్యత నిర్వర్తించడంలో భాగంగా మీ క్వారీ దగ్గర ఏమేమి జరుగుతున్నాయి అనేటువంటి దాన్ని చూశారు. మామూలుగా దీనికి సంబంధించి ఎంత మేర అవినీతి జరిగిందని నేను చేస్తున్నాను. ఎక్కడన్నా గ్రావెల్ తీసినా, ఎక్కడన్నా లేదన్నా తీస్తే దాన్ని మామూలుగా లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్తో సహా ఆ లొకేషన్ మ్యాప్ పెట్టి ఇదిగో ఇక్కడ ఇంత జరిగింది, అవినీతి జరుగుతుందని చెప్పి చూపిస్తాం. కాబట్టి మా మీద మేము చేసేటువంటి అవినీతిని మీరు ప్రశ్నిస్తే మీ నోళ్లు మూయించడానికి మేము పోలీసులు కేసులు పెడతామని చెప్పి మీరు చెప్పదలుచుకున్నారా ఈ సమాజానికి అనే దానికి చెప్పండి. ఈరోజు పోలీసులు చూస్తే, వాళ్ళ వ్యవహార శైలి చూస్తే నేను అనుకుంటున్నా 2029తో పాపం ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించి 2029తో మా పని అయిపోతుంది అనుకుంటున్నారేమో తెలియదు. మరీ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ఎస్పీ కృష్ణకాంత్ వచ్చిన తర్వాత నిద్ర లేచి పేపర్ చూడాలంటే భయం వేస్తుంది. ఎవడు చచ్చిపోయాడా, ఎవడిని హత్య చేశారా, ఎవరి మీద దాడి చేశారా, ఎవరు మానభంగం అయ్యారా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో నిల్లు, అబద్ధపు కేసులు పెట్టడంలో ఫుల్లు. కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఒక కేసు కడితే సాక్షాత్తు ఒక శాసనసభ్యుడిగా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి మీదనే ఈరోజు మీరు ఎఫ్ఐఆర్లు కట్టడం ఈరోజు పూనుకుంటున్నారు, పాల్పడుతున్నారంటే సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద మీ కక్ష సాధింపులు ఏ విధంగా ఉంటాయి? వాళ్ళని తీసుకువెళ్ళడం, కుటుంబ సభ్యులను తీసుకువెళ్ళడం, వాళ్ళని వేధించడం, బాధించడం, కొట్టడం,
దూషించడం రకరకాలైనటువంటివి. కాబట్టి ఎప్పుడు చూడలేదు ఇటువంటివి. కొత్త కొత్తని నేర్పిస్తున్నారు మీరు. అందుకని ఈరోజు ఖచ్చితంగా ఏదైతే ఈరోజు మీరు కేసు పెట్టామని సంకలు గుద్దుకుంటున్నారో వీటి వెనక ఎవరు సూత్రధారులో పాత్రధారులు అనేటువంటి దాని మీద ఈ రోజుతో పూర్తయ్యాయి అనేటువంటిది ఎప్పుడు అనుకోవద్దు. పోలీసులు అనుకోవద్దు, పెట్టించినటువంటి వ్యక్తులు అనుకోవద్దు. రేపు ఏ వ్యక్తి అయితే ఈరోజు ఈ కంప్లైంట్ ఇచ్చాడో మీ సూపర్వైజర్లో మేనేజర్లో, రేపు దీని వెనక ఎవరుండారనేటువంటిది ఈ ప్రభుత్వం మారిన తర్వాత తీసుకెళ్తే బుర్ర కథ చెప్పినట్టు చెప్తాడు. అంత మొత్తం స్టోరీ అంతా ఏం జరిగింది, ఎవరు చెప్పారు, ఎవరు చెప్తే కేసు పెట్టారు, ఎక్కడ కేసు పెట్టారు, ఎందుకు కేసు పెట్టారు, ఏవి రాశారు, ఎవరు రాయించారు అనేటువంటి విషయాలు. కాబట్టి ఇవన్నీ కూడా మంచి పనులు కాదు అనేటువంటిది తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు పాపం ఆ కుటుంబ సభ్యులు మనోవేదనకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మొట్టమొదటిసారిగా నాకే బాధేసింది. ఎందుకంటే నేను దాదాపుగా 86 రోజులు జైల్లో ఉన్నటువంటి వాడిని. ఈరోజు లెక్క చేయలేదు. ఏ రోజు వెళ్ళి నాకు ఆరోగ్యం బాగలేదు మాకు బెయిల్ ఇవ్వమని చెప్పి అడగలేదు. మేము తప్పు చేయలేదు కాబట్టి మాకు బెయిల్ ఇవ్వమన్నాం. మేము తప్పు చేసినట్టుగా ఆధారాలు ఉంటే చూపించండి అని చెప్పి అడిగాం. కాబట్టి పోరాడేటువంటి వ్యక్తులను తప్ప భయపడేటువంటి వాళ్ళం కాదు. ఏదేమైనా ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం. తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి దాంట్లో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. చేయనేటువంటి తప్పులకు దోషులుగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈరోజు న్యాయ పోరాటం చేస్తున్నాం. దాని మీద తప్పనిసరిగా న్యాయస్థానం మీద మాకు నమ్మకం విశ్వాసం ఉంది. వాటిని అధిగమిస్తాం. కేవలం మీ ఉద్దేశం, పోలీసు ఉద్దేశం ఏదో ఒక మనీ స్కామ్ జరిగితే దాన్ని ప్రశ్నిస్తే, ఆ ప్రశ్నించడం మీకు బాధిస్తే మీరందరూ కలిసి వాటాలు వేసుకుని పంచుకుంటుంటే, దొంగలు వాటాలు పంచుకున్నట్టుగా అందరూ కలిసి వాటాలు పంచుకుంటుంటే, ఆ వాటాలను ఒక ప్రజాప్రతినిధిగా ఉండేటువంటి వ్యక్తి, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, ప్రజాసేవకుడు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదిగో మేము మోసపోయాము అని చెప్తే దాని మీద మాట్లాడకూడదా? మాట్లాడితే దొంగ కేసులు పెడతారా పోలీసులు? మీరు మామూలుగా మీ రాజ్యం, మీ ప్రభుత్వం, మీ పరిపాలన నడుస్తుందని చెప్పి అనుకుంటున్నారా? ప్రభుత్వాలు మారవా? ఏ ప్రభుత్వం శాశ్వతం కాదనేటువంటి విషయం మీకు తెలియదా? 2024 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా? 2024 తర్వాత ఈ కూటమి పాలన లేదా? 2029 తర్వాత మరలా ఈ కూటమి పాలన కొనసాగుతుందని మీకు ఏమైనా గ్యారంటీ ఉందా? ఈరోజు చూసేటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ప్రజలు అయ్యో తప్పు చేశాం, ఎప్పుడు అవకాశం వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఆలోచన స్పష్టంగా సంవత్సరం రోజుల్లోనే బయటపడింది. కాబట్టి అటువంటి నేపథ్యంలో నేను చెబుతున్నా, మీరు చేసేటువంటి ఈ పనులు అనేటువంటివన్నీ కూడా రేపు దాదాపుగా శాపాల్లాగా పరిణమిస్తాయి, మీ వెంటాడతాయి. కాబట్టి వీటిల్లో ఎక్కడా కూడా అటువంటి పనులు చేయొద్దు అని చెప్పినని చెబుతున్నాం. దానికి సంబంధించి దాదాపుగా ఈరోజు ₹1,00,00,000 స్కామ్ జరిగింది. లెక్కల ప్రకారం చూస్తే 800 కోట్ల రూపాయల మనీ స్కామ్ అని చెప్తున్నారు. ఆ సుబానీ మనీ స్కామ్ అనేటువంటిది 800 కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి స్కామ్ అని చెప్తున్నారు. అటువంటి మనీ స్కామ్ జరిగితే దాని గురించి మాట్లాడకూడదా? మాట్లాడితే ఎమ్మెల్యే ఉంటాడు కాబట్టి మాట్లాడతాడు కాబట్టి మేము కేసు కడితే ఎమ్మెల్యే ఉండడు అని చెప్పిన ఆలోచన ఎన్ని రోజులు ఆపుతారు మీరు? ఎన్ని రోజులు ఆపుతారు? 15 రోజులు ఆపుతారా? కోర్టు దగ్గర నుంచి బెయిల్ వచ్చిన దాకా ఆపుతారా? ఆ తర్వాత మరలా ఎమ్మెల్యే గారు ఇక్కడికి రారా? ఎమ్మెల్యే గారు ఇక్కడికి వస్తే మరలా దాని మీద మాట్లాడరా? ఈ రోజుతేనే ఒక నెల రోజులు దోచుకుంటారు. ఆయన లేనప్పుడు మీరు దోచుకుంటారు. లేదా ఆయన లేనప్పుడు మీరు మాట్లాడేటువంటి వాళ్ళు, మిమ్మల్ని ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉండకపోవచ్చు. మేమందరం లేమా? మీరు చేసినటువంటి తప్పులు మేము గుర్తు చేయమా? కాబట్టి ఇవన్నీ కూడా సరైనటువంటిది కాదు. ఎక్కడైతే మామూలుగా దీనికి సంబంధించినటువంటి దగ్గర పొరపాటు జరిగిందో, ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందనేటువంటి ఆలోచన చేశారో, ఆ ఇల్లీగల్ మైనింగ్ జరిగిన దగ్గర ఒక మనుషులను పంపించి ఎంతవరకు ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందనేది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి పంపించాడు. దాని మీద దొంగ కేసులు పెట్టడం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం ఏదైతే ఉందో దాని మీద ఎప్పటికే దృష్టి పెట్టింది. ఇది అక్రమ కేసు, ఎక్కడ ఆధారాలు లేవు. దానికోసం పాపం ఒక కత్తి తీసుకొచ్చి ఆ కత్తిని తీసుకొచ్చి చూపించే రకరకాలైనటువంటి ఎంత దౌర్భాగ్యం అంటే ఈ పరిపాలన. చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఏమని చెప్తాడు చంద్రబాబు నాయుడు? నన్ను 95 సిబిఎన్ అంటాడు. ఇప్పుడు కాదు, మీరు నన్ను పాత సిబిఎన్ అంటే, పాత సిబిఎన్ అంటే ఎవరు? రామారావుకు వెన్నుపోటు పొడిచిన సిబిఎన్. పాత సిబిఎన్ చూస్తారు మీరు, ఇప్పుడు కాదు. అంటే అనుభవం ఉండేటువంటి సిబిఎన్ చూస్తారని ఓట్లు వేశారు. మీరు నన్ను అనుభవం చేసినట్టు సిబిఎన్ కాదు, వెన్నుపోటు పొడిచినటువంటి సిబిఎన్, 95 సిబిఎన్ పదే చెప్తున్నాను, మీరు గుర్తుంచుకోండి. మీరు అందరూ నన్ను 95లో 95 సిబిఎన్ నేను అంటున్నాను. 95 సిబిఎన్ అంటే వెనకపై రామారావుకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి సిబిఎన్. అది నా పరిస్థితి అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా చేయకూడనటువంటి తప్పులు. రేపు భవిష్యత్తులో ఎందుకు చెప్తున్నామంటే, ఎవరి చేతిలో ఉండరు. నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు అడుగుతున్నారు, ఏమయ్యా మనం ఉన్నప్పుడు ఈ విధంగా చేసామో చూడండి ఎన్ని నేరాలు ఘోరాలు చేస్తున్నారు అని చెప్పాను. కాబట్టి తప్పనిసరిగా మీరు ఏదైతే పొరపాట్లు చేస్తున్నారో, మీరు చేసేటువంటి పాపాలన్నీ మీకు శాపాల్లాగా వెంటాడతాయి. కాబట్టి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తికి మేము అందరం అండగా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కావలి నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని చీకొట్టేటువంటి పరిస్థితి. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి లాంటి సౌమ్యుడి మీద ఇటువంటి కేసులు మీరు బనాయించేది అని చెప్పి కాబట్టి తప్పనిసరిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. న్యాయం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా మేము ఇది ఒక కనువిప్పు కలగాల్సింది.
కొద్దిగా వాళ్ళు తగ్గిపోయి